హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్కి సంబంధించినటువంటి వేరియస్ స్ట్రీమ్స్ అండ్ ట్రేడ్స్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 అక్టోబర్ దాకా టైం అయితే ఉన్నది. ప్లస్ వేకెన్సీస్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ ఒక 10 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. సివిల్లో 2 ఉన్నాయి, మెకానికల్లో 2 ఉన్నాయి, ఎలక్ట్రికల్లో 2 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ ఐటీకి సంబంధించి 3 ఉన్నాయి, అలాగే ఎలక్ట్రానిక్స్ 1 అనమాట. దీనికి సంబంధించి డిప్లొమా అయితే పాస్ అయ్యి ఉండాలి ఆ యొక్క డిసిప్లైన్స్లో. ఇంకా ఐటీఐ వాళ్ళకి సంబంధించి ఒక 10 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఫిట్టర్ ఒకటి ఉంది, టన్నర్ 2 ఉన్నాయి, మెకానిస్ట్ 1 ఉంది, ఎలక్ట్రానిక్ మెకానిక్ 2 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 2 ఉన్నాయి, ప్లంబర్ ఒకటి అనమాట. మీకు 10th విత్ ఐటీఐ లేదంటే 10th విత్ ఎన్ఈఎస్సి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఐటీఐ లేకపోయినా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్కి సంబంధించి 31 అక్టోబర్ అనమాట. చూసుకుంటే మనకి 18 to 35 ఇయర్స్ 35 సంవత్సరాల దాకా మనకి అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ ఎన్సీ వాళ్ళకి 38, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఈ పిఆర్ఎల్ అనేది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఆర్గనైజేషన్. ఇది డిఆర్డిఓకి కానీ లేదంటే ఇస్రోకి కానీ ఎటువంటి సంబంధం లేదనమాట. ఇదైతే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక అటానమస్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏంటంటే ఇతర ఇస్రోకి కానీ అలాంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర వర్క్స్ అయితే చేసి పెడతా ఉంటారనమాట. మనకి చూసుకుంటే అన్ని వేకెన్సీస్ అన్నీ కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. మంచి పే స్కేల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ జాబ్ పోస్టింగ్ కూడా మనకి అహ్మదాబాద్, గుజరాత్ లేదంటే రాజస్థాన్లో మాత్రమే ఉండే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన గుజరాత్ అలాగే రాజస్థాన్లో మాత్రమే ఉన్నాయి. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ లాగిన్ ఫామ్ అనమాట. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, చేసుకోవచ్చు. వీరిని కాంటాక్ట్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి అలాగే ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. వర్కింగ్ అవర్స్లో వాళ్ళని వర్కింగ్ డేస్లో కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి 2 times ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. అలాగే పాస్వర్డ్ అనమాట. మినిమం ఒక 8 క్యారెక్టర్స్ లెంత్తో ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్ అనమాట. ఇలాగ ఆల్ఫా న్యూమరిక్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని 2 times ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేయాలి. తర్వాత అయితే రిజిస్టర్ అనే బటన్ ఉంది, ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ప్లస్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఓటీపీ వస్తుంది అనమాట. ఒకటేమో ఈమెయిల్ ఐడికి, ఒకటేమో మొబైల్కి మనం ఇచ్చిన దానికి. ఇక్కడ 2 కూడా వెరిఫై చేయాలి. చేసిన తర్వాత ప్లస్ నెక్స్ట్ లాగిన్ ఇవ్వాలన్నమాట. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మనం క్రియేట్ అయితే చేసుకున్నాము. సో క్యాప్చర్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. ప్లస్ లాగిన్ అయ్యామన్నమాట. మనం ఇదే డాష్ బోర్డ్ వచ్చింది మనకి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వేకెన్సీస్ టెక్నికల్ అసిస్టెంట్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఐటీఐ, అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నది. ఇంకా కూడా టెక్నీషియన్ బీకి సంబంధించి ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ అని ఇవన్నీ ఐటీఐకి సంబంధించి. మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఇలా ఉన్నాయన్నమాట. మీరు ఏ పోస్ట్కి మీకు అప్లై చేయాలి అనుకుంటే ఆ పోస్ట్కి ఎదురుగా ఉన్నటువంటి అప్లై అనే బటన్ ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మొదట పర్సనల్ ఇన్ఫర్మేషన్లో శానిటేషన్స్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనమాట. 10th క్లాస్ ఇందాక చెప్పినట్టుగా 10th క్లాస్ మెమోస్లో ఎలా ఉంది యాస్టేజ్గా స్పెల్లింగ్స్ మిస్టేక్ లేకుండా మన సర్నేమ్ ముందుంటే ముందు, లాస్ట్ ఉంటే లాస్ట్, ఎలాగుంటే అలాగే యాజ్ పర్ 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే మీ యొక్క ఫాదర్స్ నేమా లేకపోతే మీ యొక్క మదర్ నేమా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మదర్ అయితే మదర్, స్పౌజ్ అయితే స్పౌజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే జెండర్ మీరు మేలా ఫీమేలా అప్లై చేస్తున్నది ఎవరు అనేది. అలాగే మేల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, డైవర్స్డా, అలాగే జ్యుడిషియల్ సెపరేటెడా, వీడోనా సెలెక్ట్ అయితే కేటగిరీ మీ కేటగిరీ ఏంటనేది యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ అనేది. ఇంకా కూడా ఇక్కడ యూఆర్ ఇస్తే ఇక్కడ మీరు కనుక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే కనుక ఇది టిక్ ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే దానిని ఆఫ్ చేయొచ్చు అనమాట. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క యాక్టివ్ అండ్ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అయితే మనకు అవసరమైతే అవుతాయి అనమాట. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో 31 అక్టోబర్ లోపు మీకు వ్యాలిడ్గా ఉంటే సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. మొదటైతే మన ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇయర్ సెలెక్ట్ చేయాలి, మంత్ సెలెక్ట్ చేయాలి, డే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే
ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మరి 18 to 35 ఇయర్స్ అనమాట. 31 October 2025కి. దానికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ కాబట్టి 40 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు 3 ఇయర్స్ కాబట్టి 38 ఇయర్స్ వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. దాని ప్రకారం మీరు ఇక్కడ ఏజ్ అనేది. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ బటన్ ఇలా పెట్టుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఎక్సర్వీస్ మనం తిరిగి పెట్టాలి, లేకపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ సర్వీస్లో మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది అనేది మెన్షన్ అయితే చేయాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనమాట. బిల్డింగ్ నెంబర్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఏదైతే ఉంటాయి కదా, స్ట్రీట్ లేదంటే కనుక ఈ యొక్క ఏరియా, విలేజ్ అనమాట, తాలూకా అయినా మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సిటీ, మీరు ఏ సిటీలో ఏ విలేజ్లో ఉంటున్నారు, విలేజ్ అయితే పైన, సిటీ అయితే కింద ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకో. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. డిస్ట్రిక్ట్ అనమాట, డిస్ట్రిక్ట్ కూడా మనం చేతి ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టేట్ అనమాట, స్టేట్ అయితే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తున్నది, స్టేట్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మిగతావన్నీ ఎంటర్ అయితే చేయాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట, మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదనేది ఇక్కడ సపోజ్ ఇలాగ ఏదైతే అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. వ్యాలిడేట్ అయితే చేయాలి. ప్లస్ మనం అన్నీ ఎంటర్ చేస్తే వ్యాలిడేట్ పోయింది, సేవ్ అనే బటన్ వచ్చింది అనమాట. ఆటోమేటిక్గా క్లిక్ ఆన్ చేయాలి, బ్యాక్ వెళ్ళొచ్చు మనం, లేదంటే సేవ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ ఇలాగా వచ్చింది అనమాట మనకి. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 10th క్లాస్ డిప్లొమా అనేది తప్పనిసరి అంట. సో ఈ రెండు కూడా బ్లూ కలర్ ఇలాగ వచ్చాయి. ఇంటర్మీడియట్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు అండి, హైయర్ సెకండరీ క్లాస్. అలాగే అదర్, అలాగే ఐటీఐ ఎన్సీవీటీ, అలాగే ఐటీఐ స్టేట్ లెవెల్ అది అనమాట. ఏది రిమైనింగ్ పోస్ట్ ఉన్నాయి కదా టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించినవి, అదిగా మీరు సెలెక్ట్ చేసుకుంటే వాటికి ఐటీఐ లేదంటే కనుక ఎన్ఏసి అనేది మ్యాండేటరీగా వస్తుంది. సో దాని ప్రకారం మీరు ఆ మ్యాండేటరీ తప్పనిసరిగా ఎంటర్ అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ హోల్డర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇక్కడ ఇఫ్ క్యాండిడేట్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడిషన్ టు దోస్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ మినిమం టు అప్లై, అంటే డిప్లొమాతో పాటు డిగ్రీ కూడా ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే కేవలం ఓన్లీ బీఈ బీటెక్ వాళ్ళకైతే అవకాశం లేదు దీని ప్రకారం. ఎందుకంటే ఇక్కడ దోస్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ మినిమం అన్నారు కాబట్టి డిప్లొమా అనేది మ్యాండేటరీ తప్పనిసరి అనమాట. సో డిప్లొమాతో పాటు బీఈ బీటెక్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే వితౌట్ డిప్లొమా అనేది ఎలిజిబుల్ అయితే కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాండేటరీ 10th డిప్లొమా మాత్రమే ఇచ్చారు, బీఈ బీటెక్ అనే ఆప్షన్ అయితే లేదు. సో ఇక్కడ మన మ్యాండేటరీ మీద క్లిక్ చేస్తే డిప్లొమా డీటెయిల్స్, 10th క్లాస్ డీటెయిల్స్ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. సో నేను 10th మీద క్లిక్ చేశాను, ఎస్ఎస్సి మీద. సో చేస్తే ఇలాగ వచ్చింది అనమాట. బోర్డు అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈనా ఏ బోర్డు అనేది. ఇయర్ ఆఫ్ కంప్లీషన్, ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మంత్ అండ్ ఇయర్ ఇస్తే సరిపోతుంది. మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు, 10th క్లాస్ ఏ ఇయర్ మంత్లో చదువుకున్నారు, మీకు మెమోస్ ప్రకారం. మీరు సిజిపిఏ సిస్టంలో అయితే కనుక ఇక్కడ పర్సంటేజ్ సిజిపి అవుట్ ఆఫ్ సిజిపి, సపోజ్ మీరు 9 స్కేలా లేకపోతే 9.5 10 అనేది మెన్షన్ చేయాలి. మీకు వచ్చినటువంటి గ్రేడ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట, సరిపోతుంది. ఇంకా కూడాను పర్సంటేజ్ అయితే కనుక ఇక్కడ డైరెక్ట్ పర్సంటేజ్ అయితే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, మనకి సేవ్ అంటే సరిపోతుంది. సో మన 10th క్లాస్ అనేది మ్యాండేటరీ పోయిందనమాట. సో ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మ్యాండేటరీ డిప్లొమా అనమాట, డిప్లొమా అనేది ఎంటర్ చేయాలి. కోర్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అయితే. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అనమాట, ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు అనేది ఇక్కడ కూడా క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మనం ఏ ఇయర్లో కంప్లీట్ చేసామనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో అలాగే స్టేట్ అనమాట, ఏ స్టేట్లో అయితే మీరు ఆ యొక్క డిప్లొమా లేదంటే ఐటీఐ అవి చేశారనేది మెన్షన్ అవుతుంది. పర్సంటేజ్ సిస్టమా లేకపోతే సిజిపిఏ సిస్టమా. ప్లస్ మీకు కనుక ఏదైనా పర్సంటేజ్ సిస్టంలో ఉంటే డైరెక్ట్గా ఇలాగ వేసేసుకోవచ్చు అనమాట. లేదా సిజిపిఏ సిస్టమ్ అయితే పక్క సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ మీకు వచ్చినటువంటి సిజిపిఏ ఎంత అనేది వేయాలని, అవుట్ ఆఫ్ కూడా వేసుకోవాలి. 9.5 లేకపోతే 10 అనేది ఇక్కడ వేయాలన్నమాట ఈ విధంగా. సో కింద వచ్చేసరికి ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా ఏంటి అనేది మనం మెన్షన్ అయితే చేసుకోవాలి, సేవ్ అనాలి. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఎంటర్ చేసి డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు, అంటే మార్చుకోవచ్చు, పూర్తిగా తీసేసి మళ్ళీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ అనాలి. యాడ్ అంటే ఇలాగ వస్తుంది అనమాట. పోస్ట్ హెల్డ్, ఏ పోస్ట్ చేశారో
ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఏం పని చేశారు అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరి ప్రిఫర్డ్ ఎగ్జామ్ సిటీ అనమాట. 2 అయితే ఇవ్వాలట, యాడ్ అనాలి. అహ్మదాబాద్, అబూ రోడ్, ఉదయ్పూర్. అహ్మదాబాద్ అంటే గుజరాత్, అబూ రోడ్, ఉదయ్పూర్ అంటే మనకి రాజస్థాన్ అనమాట. అంటే గుజరాత్, రాజస్థాన్లో మాత్రమే 2 ఇవైతే ఇచ్చారు. మనకి రాజస్థాన్లో 2 సెంటర్స్ ఉన్నాయి, గుజరాత్లో 1 సెంటర్ ఉంది. మనం అయితే 2 అయితే సెలెక్ట్ చేసుకోవాలట. ప్లస్ 2 ఇచ్చామన్నమాట. డిలీట్ కూడా చేసుకుని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ అప్లోడ్ గురించి కూడా మనకి మ్యాండేటరీ ఏంటంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా అంటే అప్లోడ్ చేయాలి. డిప్లొమా సర్టిఫికేట్, ఇంకా కూడా గవర్నమెంట్ సర్వీస్ సర్టిఫికేట్ అవన్నీ ఆప్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మాత్రం తప్పనిసరిగా అప్లోడ్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకి 100 పిక్సెల్స్ హైట్ అండ్ విడ్త్ అయితే చూసుకోవచ్చు. జేపీజీ ఫార్మేట్ అనమాట. 100 KB వరకు అలో చేస్తారు. బ్రౌజర్లోనే ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే సేవ్ అంటే వచ్చేస్తుంది. అలాగే సిగ్నేచర్ కూడాను బ్రౌజర్లోనే వచ్చేసరికి మనకి 20 పిక్సెల్స్ అనమాట హైట్ అండ్ విడ్త్ ఇచ్చారు. 100 KB వరకు అలో అయితే చేస్తారు. సేవ్ అనాలి. ఇంకా ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఎందుకంటే రిఫండ్ కోసం అనమాట. ఫీజు రిఫండ్ అయితే వస్తుంది మనకి. ప్లస్ మీరు ఫీజు అనేది చూసుకుంటే కనుక టెక్నికల్ అసిస్టెంట్కి 750 రూపీస్ అందరూ కూడా పే చేయాలన్నమాట ఫస్ట్. అయితే ఇక్కడ మనకి ఉమెన్ క్యాండిడేట్స్, SC/ST క్యాండిడేట్స్, అలాగే PWD, ఎక్స్-సర్వీస్ మ్యాన్కి అయితే పూర్తిగా మొత్తం వెనక్కి వచ్చేస్తాయి. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 250 రూపీస్ తీసుకుంటారు. మిగతా 500 రూపీస్ రిఫండ్ అయితే ఇస్తారనమాట. దానికోసం మనం బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారనమాట. అలాగే టెక్నీషియన్ పోస్టులు చూసుకుంటే కనుక మొదట అందరూ కూడా 500 రూపీస్ పే చేయాలి. అలాగే చూసుకుంటే ఉమెన్ క్యాండిడేట్స్, SC/ST క్యాండిడేట్స్, PWD, ఎక్స్-సర్వీస్ మ్యాన్కి మొత్తం వెనక్కి వచ్చేస్తాయి. తర్వాత రిఫండ్ వచ్చేస్తుంది. అయితే జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 100 రూపీస్ మాత్రం తీసుకుంటారు. మిగతా 400 రూపీస్ అయితే మీకు రిఫండ్ అయితే వస్తుంది. ప్లస్ దానికోసం ఇక్కడ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది అనమాట. అకౌంట్ హోల్డర్ నేమ్, మీ యొక్క పాస్బుక్ దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. IFSC కోడ్ దాంట్లోనే ఉంటుంది. నేమ్ ఆఫ్ ద బ్యాంక్, SBI ఏంటి అనేది ఎంటర్ చేయాలి. బ్యాంక్ అడ్రస్ అనమాట. బ్యాంక్ అడ్రస్ కూడా మన పాస్బుక్లో అయితే ఉంటుంది. మీకు ఎక్కడైతే అకౌంట్ ఉన్నదో అదనమాట. ఇక్కడ సేవ్ అనే బటన్ వస్తుంది. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫోటో తీసుకోవట్లేదు అనమాట, ఎందుకంటే అది రీసైజ్ చేయాలన్నమాట. మీరు ఏం చేయాలంటే పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. మీ యొక్క ఫోటో రీసైజ్ ఉంటుంది. ఇక్కడ రీసైజ్ అన్నప్పుడు టిక్ ఆఫ్ చేయాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. 100 ఇవ్వాలి. ఓకే అనాలి. ఓకే అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవాలన్నమాట. JPG తీసుకోవాలి. ఫైల్ సేవ్ చేసుకుని ఆ ఫైల్ అప్లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆఫ్ చేయాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. 70 హారిజాంటల్ ఉండాలి, వెర్టికల్ 20 ఉండాలి. ఓకే అనాలి. ఓకే అయిన తర్వాత సేవ్ చేసుకోవాలన్నమాట. JPG తీసుకొని సేవ్ చేసుకొని దాన్ని కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఇప్పటివరకు అప్లోడ్ చేసినవన్నీ కూడా వ్యూ చూసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. బ్యాక్ కూడా వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే సబ్మిట్ అయితే కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఆప్షన్లు అనమాట. ఏవైతే ఆప్షన్లు వచ్చాయో మీరు నేను అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ప్రాబ్లం అయితే లేదు. ఫీజు మాత్రం ఇక్కడ ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. టెక్నికల్ అసిస్టెంట్కి 750 రూపీస్ పే చేయాలి. SC/ST, PWD, ఎక్స్-సర్వీస్ మ్యాన్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి మొత్తం వెనక్కి వస్తాయి. అలాగే టెక్నీషియన్కి అయితే కానీ మొదట 500 పే చేయాలి. జనరల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ తీసుకుంటారు. మిగతా డబ్బులు 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా మొత్తం 500 రూపీస్ వెనక్కి అయితే వస్తాయి. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఫీజు కోసం దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇలా వచ్చింది అనమాట. ప్రొసీడ్ అనాలి. ప్లస్ మనం ప్రొసీడ్ అయిన తర్వాత ఓకే అని ఒక బటన్ వచ్చింది. అది కూడా క్లిక్ చేసాము. క్లిక్ చేస్తే మన గేట్వే ఓపెన్ అయింది అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, అలాగే మనకి SBI కార్పొరేట్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇంకా నెట్ బ్యాంకింగ్ ఏదైనా సరే, ఏ బ్యాంక్ అయినా ఎటువంటి కార్డ్ అయినా ఎలాగైనా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. నెఫ్ట్ కూడా ఉంది, UPI కూడా ఉంది అనమాట. ఎలాగైనా ఏ కార్డు ద్వారా, ఏ బ్యాంక్ ద్వారా అయినా ఎట్లయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు.